ఛానల్కు స్వాగతం. మనం నాస్తికత్వం నేటి యుగావసరం అనే శీర్షిక ద్వారా లవణం గారు వివరించిన నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన ఆవశ్యకత గురించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. మనిషి జీవితంలోని ముఖ్యమైన 5 రంగాలలోనూ మత ప్రసక్తి కానీ దైవభావ ప్రసక్తి కానీ అవసరం లేదు. అయినప్పటికీ ఆస్తికులు మత విలువలను గతకాలపు చరిత్రగా అలవాట్లు సాంప్రదాయాలకు బలమిచ్చి ఏదో ఒక విధంగా వాటిని సమర్థించుటకు ప్రయత్నం చేస్తారు. నాస్తిక విలువలు శాస్త్రీయ దృక్పథం, సమాజ పరివర్తన పెంచుతూ సత్య శోధనను, అందుకు అవసరమైన రీజనింగ్ అండ్ వెరిఫికేషన్, పరిశీలనను, పరిశోధనను, సాంఘిక మార్పులను, తద్వారా సామాజిక ఆర్థిక సమానత్వాన్ని పెంపొందిస్తాయి. ఈ విధంగా చూపినప్పుడు నాస్తికత్వం అంటే కేవలం దైవభావాన్ని నిరాకరించడమే కాక, మత గ్రంథాలను, మూఢనమ్మకాలను నిరాకరించడమే కాక, అది ఒక షాక్ థెరపీ వంటిది అని నిరూపితం అవుతుంది. నాస్తికత్వం అంటే నూతన సమాజాన్ని నిర్మించడం, మానవునికి మధ్య దోపిడీకి తావు ఇచ్చే ప్రతి అడ్డుగోడను పడగొట్టి పరస్పర అవగాహన, పరస్పర సానుభూతి, పరస్పర సహకారంతో కూడిన సమానత్వపు విలువలను, మానవత్వపు విలువలను నెలకొల్పడం. అందుచేత జీవితంలోని ఏ రంగము కూడా నాస్తికత్వం నుంచి ప్రభావితం కాకుండా ఉండదు. మానవ సహకారము, సానుభూతి పెంపొందించుటలో బాధపడే తోటి మానవులకు సహాయం చేయుట వ్యక్తి మానవ కర్తవ్యంగా భావిస్తాడు. అందుచేత నాస్తికత్వ దృక్పథంతో సోషల్ వర్క్, సమాజ పునర్నిర్మాణ కార్యక్రమాలు పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మన సాహిత్యము, సంస్కృతి పురాతన ఛాందస మతపరమైన భావాల మీద ఆధారపడి ఉన్నాయి. సమాజం మారినా సాహిత్యము, భాష మారడం లేదు. నూతన విలువలను, నూతన సమాజాన్ని నిర్మించేటప్పుడు నూతన సాహిత్యాన్ని, నూతన భాషను, నూతన పదజాలాన్ని పెంపొందించవలసిన అవసరం ఉంటుంది. నాస్తికుల బాధ్యత బృహత్తరమైనది. నేటి సమాజంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఒక ప్రక్క స్వేచ్ఛనిస్తున్నా, మరో ప్రక్క ఆర్థిక దోపిడీకి మనుషులను గురిచేస్తున్నది. స్వేచ్ఛతో పాటు ఆర్థిక సమానత్వాన్ని సాధించుటకు ప్రజాస్వామ్య సమాజాలు కృషి చేయాలి. ఇందుకు నాస్తిక చైతన్యం చాలా అవసరం. సోషలిస్టు దేశాల్లో మతాన్ని పూర్తిగా వ్యక్తిగత విషయం చేసి నాస్తిక ప్రచారానికి రాజ్యాంగ రీత్యా కూడా అవకాశాలు కల్పించి నాస్తికతాభివృద్ధికి దోహదం చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్య దేశాలలో సాంప్రదాయం పేరు మీద, మత సహనం పేరు మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మతానికే దోహదం చేకూరుతుంది. కానీ నాస్తిక అభిప్రాయాలకు అవకాశాలు, సమర్థన సరిగా లభించడం లేదు. సెక్యులరిజం పేరు మీద మతాన్ని పూర్తిగా వ్యక్తిగత విషయం చేయాలని, మతాన్ని రాజకీయాలను, మతాన్ని విద్యను విడదీయాలని అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. మతాన్ని, సంస్కృతిని, మతాన్ని, సోషల్ వర్క్ని కూడా విడదీస్తే తప్ప సెక్యులరిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. చాలామంది సెక్యులరిజం అంటే మత సహనం మాత్రమే అని ఇంకా భావిస్తూ ఉండటం చేత మతంలో నమ్మిన వారిని, నాస్తికులను కూడా సమానంగా గౌరవించాలనే అభిప్రాయం ఇంకా చాలామందిలో లేదు. దీనికి కారణం నాస్తికత్వం అంటే సరైన అవగాహన లేకపోవటమే. నాస్తికులను, నాస్తికత్వాన్ని దుష్టులుగాను, దుష్టత్వంగాను ప్రచారం చేసిన మత సంస్థ నాస్తికులన్నా, నాస్తికత్వమన్నా ప్రజలు భయపడేటట్లుగా చేశాయి. దేవుని ఉనికిని నిరాకరించిన నాస్తికులు మానవ ఉనికిని అంగీకరిస్తారు. కనుక ఆస్తికులను కూడా నాస్తికులు తోటి మానవులుగా స్వీకరిస్తారు. అందుచేత తోటి మానవుల ఎడల చూపవలసిన సహనాన్ని, సానుభూతిని ఆస్తికుల ఎడల కూడా నాస్తికులు చూపుతారు. ఆస్తికులను, ఆస్తిక సాహిత్యాన్ని శత్రువులుగా ఎంచరు. కనుక నాస్తికులకు ఆస్తిక సాహిత్యం నిషేధం కాదు. అందుచేత ఆస్తికత్వాన్ని అర్థం చేసుకొనుటకు గాను
నాస్తికులు ఆస్తిక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. ఆస్తికుల ఉపన్యాసాలు వింటారు. వారిని సన్నిహితంగా పరిశీలిస్తారు. అందుచేత ఆస్తికులన్నా ఆస్తికత్వమన్నా నాస్తికులు భయపడరు. సరికదా, సన్నిహితంగా తెలుసుకుని ఉంటారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, దేవుని నమ్మే ఆస్తికులు మనిషిని దైవ సృష్టిలో భాగంగా పరిగణిస్తారు. దైవానికి ఆధారాలు లేవని, దైవం మానవుని ఊహ మాత్రమేనని, దైవం యథార్థం కాదని నాస్తికులు దైవాన్ని నిరాకరించగానే, దైవభావం మీదనే సర్వం ఆధారపరిచిన ఆస్తికులు దైవభావాన్ని నిరాకరించే నాస్తికులను శత్రువులుగా భావించి ద్వేషిస్తారు. అందుకే నాస్తికులపై ఆస్తికులు ద్వేషాన్ని, హింసను ప్రయోగించారు. కానీ ఆస్తికులపై నాస్తికులు ద్వేషాన్ని, హింసను చూపిన సంఘటనలు చరిత్రలో కానరావు. తోటి మానవుని ద్వేషించడం నాస్తికుల లక్షణం కాదు. ఎందుచేతనంటే వారికి మానవుల మధ్య సోదరత్వం, మానవుల సంబంధాల మీదనే ఆధారపడి ఉంది. కానీ మానవులకు దేవుడు తండ్రి, మానవులు దేవుని బిడ్డలు అనే దైవ సంబంధం మీద ఆధారపడి లేదు. ఈ విధంగా దైవభావం మీద ఆధారపడిన మతాన్ని అనుసరించేవారు నాస్తికత్వం గురించి కానీ, నాస్తికుల గురించి కానీ అసలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అంతేకాక భయపడతారు కూడా. కనుక ఆస్తిక జ్ఞానం నాస్తికులకు ఉన్నది కానీ నాస్తిక జ్ఞానం ఆస్తికులకు లేదు. అందుకే నాస్తికత్వం అంటే ఏమిటో తెలియకుండా నాస్తికత్వాన్ని విమర్శిస్తూ, దూషిస్తూ ఉంటారు. ఈ రోజున మతం జీవన్మరణ పోరాటంలో నిమగ్నమై ఉంది. తన ఉనికిని, ఆధిపత్యాన్ని ప్రజలపై కొనసాగించడానికి కడసారి ప్రయత్నం చేస్తోంది. ఈనాటి పరిస్థితి ఆస్తికులకే కాదు, నాస్తికులకు కూడా ఒక గొప్ప ఛాలెంజ్. అందుచేత నేడు నాస్తికులు తాము నాస్తికులమని ప్రకటించుకొని గట్టి పట్టుదలతో, దీక్షతో కృషి సల్పి విజయం సాధించాలి. నాస్తికత్వం అంటే కేవలం దేవుని ఉనికిని తిరస్కరించడం మాత్రమే కాదు. నాస్తికత్వం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దం మీద ఆధారపడిన నూతన వ్యవస్థను నిర్మించడం. సాంఘిక, ఆర్థిక రంగాలలోనూ ఇతర రంగాలను దోపిడీని తొలగించి నవ సమాజ నిర్మాణానికి కృషి సల్పడం. పరస్పర సహకారం, మానవ విలువలను పెంపొందించడం ద్వారా మానవ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేయడం. కులమతాల అడ్డుగోడలను, రంగుభేదంలో ఏర్పడుతున్న అసమానతలను అరికట్టడం. ఈ విధంగా మానవ విలువలను, గౌరవాన్ని, స్వశక్తి విశ్వాసాన్ని పెంపొందించడం నాస్తికత్వ ధ్యేయం. అందుకే నాస్తికత్వం నూతన విలువలను పెంపొందిస్తుంది. నేటి ప్రజాస్వామిక దేశాలలో వ్యక్తి స్వేచ్ఛ ఉన్నా ఆర్థిక అసమానతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యంతో పాటు ఆర్థిక సమానత్వాన్ని సాధించగలగడంపైనే ప్రజాస్వామ్యం యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామిక విధానంలో ఆర్థిక సమానత్వం సాధించాలంటే ప్రజాస్వామ్యంలో నాస్తికత్వం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సోషలిస్టు దేశాలలో రాజకీయాలను, మతాన్ని విడదీయడం జరిగింది. మతం వ్యక్తిగత విషయం అయిపోయింది. కొన్ని సోషలిస్టు దేశాలలో నాస్తికత్వ వ్యాప్తికి రాజ్యాంగరీత్యా దోహదం చేస్తున్నారు. అది సంతోషకరమైన విషయం. కానీ ప్రజాస్వామిక దేశాలలో ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాల పేరున సెక్యులరిజాన్ని కేవలం మత సహనంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అది తప్పు. సెక్యులరిజం అంటే సర్వమత సమానత్వం కాదు. అలా ఉంటే అది చివరికి ప్రజాస్వామికంలో మెజారిటీ మతం పెత్తనంగా దిగజారిపోతుంది. సెక్యులరిజం అంటే మతాన్ని, రాజకీయాలను పూర్తిగా విడదీసి మతం వ్యక్తిగత విషయం చేయడం. ఆధునిక యుగంలో మతాన్ని, రాజకీయాలను విడదీస్తే చాలదు. మతాన్ని, విద్యను, మతాన్ని, సాహిత్యాన్ని, మతాన్ని, సంస్కృతిని కూడా విడదీయాలి. సెక్యులర్ సోషల్ వర్క్ పెంపొందించాలి. ఈ విధంగా జీవితంలో అన్ని రంగాలపై మతం ప్రభావాన్ని అంతమొందించాలి. వందలాది సంవత్సరాలుగా మతాధిపతులు, మత వ్యవస్థలు నాస్తికత్వాన్ని దుష్ప్రచారమని, భయోత్పాతాన్ని సృష్టించి నాస్తికత్వం గురించి ప్రజలకు యథార్థం తెలియకుండా చేశారు.
కానీ ఎంతగా నాస్తికత్వాన్ని అణిచివేయాలని చూసినా నిజం నిప్పు లాంటిది. యథార్థం తెలుసుకున్న ప్రజలు నేడు ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వం వైపు ఆకర్షితులవుతున్నారు. అందరూ మానవులు స్వతంత్రులు, సమానులు అన్న చైతన్యమే నాస్తికత్వం. ఇంతవరకు ఆస్తిక జీవిత విధానంలో అణగారిపోయిన ప్రతి వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను, చొరవను, కర్తవ్యాన్ని పైకి తీసుకువచ్చి స్వార్థపరులలోని మోసాన్ని బయటపెట్టి సమానత్వాన్ని సాధించేదే నాస్తికత్వం. అందుచేత మోసగాళ్ళు, స్వార్థపరులు నాస్తికత్వం అభివృద్ధికి అడ్డుపడతారు. ఆ స్వార్థపరులు నాస్తికత్వం అంటే దుష్టత్వమని నిందిస్తారు. నాస్తికులను హింసించి బాధిస్తారు. అయినప్పటికీ సాంఘిక న్యాయాన్ని, సమానత్వాన్ని ఆకాంక్షించే వారందరూ ధైర్యంగా, బహిరంగంగా, అకుంఠిత దీక్షతో నాస్తికత్వాన్ని ముందుకు తీసుకువెళతారు. ఆధునిక నాగరికత మనుగడకు నాస్తికత్వం అత్యవసరం. అణగారిన సామాన్య ప్రజలలో స్వేచ్ఛని, స్వతంత్ర శక్తిని పెంపొందించడానికి నాస్తికత్వం వ్యాప్తి చెందవలసిందే. ఎప్పుడైతే ప్రజలందరూ స్వేచ్ఛగా ఆలోచిస్తారో, స్వతంత్రంగా వ్యవహరిస్తారో, అప్పుడు శక్తి సామర్థ్యాలలో వారందరూ ఎలాగూ సమానులే కనుక నిత్య జీవితంలో కూడా తరతమ భేదాలు లేకుండా సమానంగా జీవిస్తారన్నదే గోరా గారి నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన ధ్యేయం. ఈరోజు మనం నాస్తికత్వం నేటి యుగావసరం అనే అంశంపై లవణం గారి వివరణ తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.